హమ్రాజ్ డైరీ స్టైల్‌లో కునాఫా చాక్లేట్ చేసుకుందామా? ఫస్ట్ టైమ్ ట్రై చేసాం నేను, మా అక్క. చూడ్డానికి చాలా క్యూట్‌గా ఉన్నాయి కదా! టేస్ట్ మాత్రం వేరే లెవెల్ వచ్చిందండి. మరి ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందు ఏం చేస్తారు? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో మరి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆల్మండ్స్‌ని, పిస్తాని ఫైన్ చాప్ చేసుకోవాలి. నెక్స్ట్ కునాఫాని క్రష్ చేసుకొని డ్రై రోస్ట్ చేసి కొంచెం క్రంచీగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడొస్తాయండి మన మెయిన్ ఇంగ్రీడియెంట్స్. అవే వైట్ చాక్లెట్ ఇంకా డార్క్ చాక్లెట్. ఈ చాక్లెట్‌ని డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో మెల్ట్ చేసుకోవాలి. డార్క్ చాక్లెట్ మెల్ట్ చేసినప్పుడు మాకంత ప్రాబ్లమ్ అవ్వలేదు. కానీ వైట్ చాక్లెట్ మెల్ట్ చేసినప్పుడు మాత్రం కొంచెం డ్రై అయిపోయింది. సో, అప్పుడు మేము బటర్ యాడ్ చేసుకున్నాం. కావాలంటే మీరు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నౌ లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ఫస్ట్ ఈ మౌల్స్‌లో పిస్తా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత డార్క్ చాక్లెట్‌ని ఇలా ట్యాప్ చేస్తూ ఫిల్ చేసుకోవాలి. ఫైనల్‌గా కునాఫా ఇంకా మన చాప్డ్ నట్స్ వేసి వైట్ చాక్లెట్‌తో కవర్ చేసి 20 మినిట్స్ మీరు ఫ్రీజర్‌లో పెట్టేస్తే మన చాక్లెట్ అయితే రెడీ అయిపోతుందండి. చూడ్డానికి చాలా బాగుంది కదా! నాకు బయట చాక్లెట్స్ కన్నా ఈ కునాఫా చాక్లెట్ హోమ్ మేడ్ చాలా నచ్చింది. మస్ట్ ట్రై అని చెప్తా. కిడ్స్‌కి అయితే ఇంకా మోస్ట్ ఫేవరెట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.